2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే సంచలనం సృష్టిస్తోంది. ప్రారంభం ట్రెండ్ ప్రకారం టీవీకే విజయం సాధించింది. 2024 ఫిబ్రవరి 2న టీవీకే ప్రారంభించిన విజయ్ ఇప్పుడు అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగారు. ఆనాడు ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో సీఎంగా గెలిచారు. అదే తరహాలో పార్టీ పెట్టిన అతి కొద్ది సమయంలో విజయం సాధించి సీఎంగా విజయ్ తనదైన ముద్ర వేయనున్నారు. కేవలం కొన్ని సంవత్సరాలలో విజయం సాధించిన విజయ్ ఆయనపై తమిళ జనం అభిమానం చాటుకున్నారు. డిఎంకే ఏఐడిఎంకే మధ్య ఉన్న రాజకీయ సమీకరణం మధ్యలో కొత్త శక్తిగా నిలుస్తోంది విజయ్. 2024 ఫిబ్రవరి 2న టీవీకే ప్రారంభించారు. అప్పుడు చాలా మంది ఇది కేవలం అభిమానుల సంఘ ప్రయోగం అన్నారు. విమర్శలకు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే పార్టీ పెద్ద రాజకీయ శక్తిగా మారింది. 1992లో విజయ్ నటించిన నలయ్య తీర్పు సినిమాతో ఆయన కెరియర్ ప్రారంభమైంది. ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. అప్పట్లో ఆయన సినీ ప్రయాణం ముగిసిపోతుందేమో అన్న సందేహం వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఫ్లాప్ కథ ఒక రాజకీయ అద్భుత విజయంగా మారినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం 2026 ఎన్నికల లెక్కలు వస్తున్న వేళ టీవీకే తొలిసారి ఎన్నికల్లో పాల్గొంటూనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది తమిళనాడు చరిత్రనే మార్చే పరిణామంగా భావిస్తున్నారు. ఈ ఎదుగుదలకి ఎన్టీఆర్ 1983 ఆంధ్రప్రదేశ్ రాజకీయ విప్లవంతో పోలికలు చెప్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించి తెలుగువారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. ఆయన చైతన్య రథం అనే వాహనంలో గ్రామాలు తిరిగారు, ప్రజలతో కలిసి జీవించారు. అదే విధంగా విజయ్ కూడా 2025, 2026లో తమిళనాడులో విస్తృత రోడ్ షోలు నిర్వహించారు. ఎన్టీఆర్ 1983లో 294 స్థానాల్లో 201 గెలిచి కాంగ్రెస్ పాలనకు ముగింపునిచ్చారు. ఆ తర్వాత లోక్సభలో కూడా బలమైన ప్రతిపక్షంగా నిలిచారు. తమిళనాడులో ఎంజీఆర్ ఉదాహరణ కూడా చాలా ముఖ్యమైనది. ఆయన మొదట డిఎంకేలో ఖజానా బాధ్యతల్లో ఉన్నారు. 1972లో పార్టీ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆ తర్వాత పార్టీ నుండి బయటకు వచ్చి ఏఐడిఎంకే ప్రారంభించారు. 1977 ఎన్నికల్లో 144 స్థానాలు గెలిచి ముఖ్యమంత్రిగా మారారు. సినిమాల్లో ఉన్న ప్రజా ఇమేజ్ రాజకీయ విజయానికి బలమిచ్చింది. విజయ్ టీవీకే ప్రారంభించినప్పుడు ఇది కేవలం ఫ్యాన్ క్లబ్ రాజకీయ ప్రయోగమని చాలా మంది విమర్శించారు. కానీ ఆయన 2024 లోక్సభ ఎన్నికలు పక్కన పెట్టే 2026 రాష్ట్ర ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఇది ఇప్పుడు ఫలితాలను ఇస్తోంది. విక్రవాండి, కరూర్ వంటి ప్రాంతాల్లో జరిగిన భారీ ర్యాలీలకు లక్షల మంది వచ్చారు. అయితే కొందరు వీరంతా కేవలం సినిమా అభిమానులే, పోలింగ్ లో ఓట్లు రావని అన్నారు. కానీ ఏప్రిల్ 23న వచ్చిన 84.8% ఓటింగును అనుమానాలను తప్పు చేసింది. కరూర్లో జరిగిన దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది టీవీకే ప్రచారానికి పెద్ద దెబ్బగా మారింది. ఈ ఘటనపై విమర్శలు వచ్చాయి. తర్వాత విజయ్ను ఢిల్లీలో సిబిఐ కూడా ప్రశ్నించింది. టీవీకే తన ప్రచారంలో సంక్షేమ పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. డిఎంకే మகளிర్ ఉరిమై తొగై పథకానికి పోటీగా తైక్కు తలైమై అనే పథకం తీసుకువచ్చింది. మహిళలకు నెలకు 2500 రూపాయల సహాయం వచ్చే ప్రతిపాదన పెట్టింది. అలాగే ఏడాదికి 6 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని చెప్పింది. ప్రతి కుటుంబానికి ఉద్యోగం అనే హామీ కూడా ఇచ్చింది. ట్రిచి, సేలం, తిరునెల్వేలి వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏఐ ఆధారిత టెక్ హబ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అత్యంత ముఖ్యమైన హామీ నీట్ రద్దు. 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య ప్రవేశాలు ఇవ్వాలని చెప్పింది. ఇది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పెద్ద మద్దతునిచ్చింది. ఈ మొత్తం పరిణామాలు విజయ్ను ఎంజీఆర్, ఎన్టీఆర్ స్థాయి రాజకీయ నాయకుల సరసన నిలబెడుతున్నాయనే చర్చలు పెంచాయి. చివరి మాటగా సినిమా తెరపై కనిపించిన ఆకర్షణ ప్రజల జీవితాల్లో మార్పు తేవాలనే ప్రయత్నంగా మారితే అది కేవలం రాజకీయ విజయం కాదు, అది ప్రజల ఆశలు, ఆకాంక్షలు కలిపిన పెద్ద సామాజిక మార్పు అవుతుంది. జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయగురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు
తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.